కీర్తన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాలానికి కీర్తన గ్రంథం 127వ కీర్తన. చదువుకుందాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించగలవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరగల తండ్రి, కృపాసత్య సంపూర్ణ యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ప్రభానైనా మమ్మల్ందరినీ ఒక చోట చేర్చిన విధానం అందరినీ బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను సకారానికి రప్పించండి ప్రభానైనా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు ప్రభానైనా తండ్రి ప్రభా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బ్రాహ్మణంలో మీ రక్త ప్రోషణకు వేస్తూ ఉండగా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచవలసిందిగా ప్రార్థించున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజా. కృపను అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న వారందరికంటే ప్రభ నేను ఏమాత్రం యోగ్యుని కాదు, కానీ ప్రభ అందరికంటే అనుకుని అయోగ్యుని అశక్తుని శాతకాలే వారిని మాట్లాడటం తండ్రి ప్రభ ఉచ్చరించు తండ్రి అర్హత లేని వారిని ప్రభనైనా లార్డ్ జీసస్ మీ వాక్యాన్ని పట్టుకున్నట్టు తండ్రి ప్రభ నాకు ఎంత మాత్రం కూడా ప్రభనైనా శక్తి చాలదని ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు ఇస్తున్నాను. నన్ను సంపూర్ణంగా మీ శ్రవత్సాత్మ మరుగుపరిచి నా దేవ నా ప్రభనైనా లార్డ్ జీసస్ నైనా ఆ తండ్రి నా తలంపులు, ఆలోచనలు, మాటలు, నా యొక్క నాలుక పెదవులు యేసు ప్రభనైనా లార్డ్ జీసస్ నైనా స్వరాన్ని ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, మాట, ఆలోచన యేసు ప్రభని కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత కుటుంబం వేయబడినదై రెండొచ్చులు గలవాడి అయిన కంఠమై మా ప్రాణాత్మ దేహంలో మూలుగులు విభజించినంత మంచి తీసుకుని వెళ్ళగానే మీకు స్తుతులు చెల్లిస్తూ మళ్ళీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. విన్నాడమ్మా? సో ఈ సాయంకాలంలో ఇచ్చిన 1 లేదా 2 వచనాలు మనం ధ్యానం చేస్తుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని బైబిల్లో రాయబడినట్టుగా చూస్తున్నాం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవలందు ఎవరైతే నడవడం ప్రారంభిస్తారో, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనకు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఆయన త్రోవల యందు నడుచువారు నిజంగా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి అసలు ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి అంటే అంత్యకాలంలో మనం గమనించినట్లయితే భయము, భక్తి పోతుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అంత్య దినాలని ఎందుకు అంటున్నాం అంటే మనం గమనించినట్లయితే చూడండి, యూదా పత్రికలో మనం చూసినట్లయితే అంత్య దినాలు అని ఎందుకు అంటున్నాం మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యూదా పత్రిక 17వ వచనం చూస్తున్నాం. 1వ అధ్యాయం ఉంది. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుడు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారిని అయ్యింది భేదములను కలిగించుతున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు.
దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండి. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే భక్తి, సో యెహోవా యందు భయము భక్తి ఎవరికైతే ఉంటుందో దేవుడు ఏం చేస్తారంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలందు ఎవరైతే నడుస్తారో వారు నిజంగా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వారు ధన్యులు మనం గమనించినట్లయితే ప్రేమల వాళ్ళరా, సో దేవుని వారికి అక్కడ నుంచి మనం గమనించినట్టు అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. సో నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని బైబిల్లో మనం చూస్తాం. సో ఈ యొక్క దేవుని యందు భయము భక్తి ఎవరికైతే ఉంటుందో సో దేవుడు ఏం చేస్తుంటే వారిని అత్యధికంగా దీవించే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సో కానీ చాలా మంది మనం గమనించినట్లయితే అంత్య దినాల్లో ఈ భక్తిని కోల్పోతారని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున. సో మొట్టమొదటిగా వాళ్ళు ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారంట. ప్రేమ వాళ్ళరా, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుడు వారిని ఎందు ఆనందించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు వారిని ఉన్నత స్థలంలోకి తీసుకుని వెళ్ళే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు తనతో పాటుగా ఏం చేస్తారంటే పైకి తీసుకుని వెళ్ళే, తనతో పాటుగా ఆయన తీసుకుని వెళ్ళే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కానీ అంత్య దినాల్లో ఏమవుతాయంట? అంత్య దినాల్లో మనం గమనించినట్లయితే ఆ భక్తి పోతుందని దేవుడి వాక్యం సెలవుస్తుంది. మొట్టమొదటిగా ఏమవుతారు? భక్తిహీనత వారికి కలుగుతుంది అని దేవుడి వాక్యం సెలవుస్తుంది. సో వారి జీవితంలో భక్తి అనేది లేకుండా పోతుంది. ఏంటి భక్తి లేకుండా పోతాం? భక్తి కలగటం అంటే ఏంటి? భక్తి లేకుండా పోవటం అంటే ఏంటి? మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, సో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని యందు ఎవరైతే భయంతో ఉంటారో, ఎవరైతే భక్తితో ఉంటారో ప్రేమ వాళ్ళరా, మనం గమనించినట్లయితే సో వారు దేవుని యొక్క త్రోవల యందు నడుస్తారు. దేవుని యందు భయము భక్తి ఎవరికైతే ఉంటుందో వారు దేవుని త్రోవల యందు నడుస్తారు. వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఎవరైతే యొక్క భక్తి లేకుండా ఉంటారో, భక్తి లేకుండా భక్తిహీనత అంటే అర్థమైందంటే హీనత అంటే అర్థమైందంటే హీనత అంటే ఏమంటారు ఒక విధంగా చెప్పాలంటే హీనత అంటే క్షీణించడం, హీనత అంటే క్షీణించడం, లేకపోతే దరిద్రత అని చెప్పుకోవాలి. అంటే భక్తిలో దరిద్రులు అవుతారు ప్రేమైన దేవుని. మనం గమనించినట్టయితే భక్తిలో వారు దరిద్రులు అవుతారు. ఎప్పుడైతే భక్తులు దరిద్రులు కావడం ప్రారంభిస్తారో ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్టయితే అంటే చూడండి, మనం గమనించినట్టయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్టయితే వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడడానికి ఏమో భక్తిగా కనపడతారట, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చదువుతారా? 3వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి అయి ఉండు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము అని తిమోతికి పౌలు రాస్తూ అంటున్నట్టుగా చూస్తాం. వాళ్ళ యొక్క జీవితాలేమో మనం గమనించినట్లయితే పైకి భక్తి గల వారి వలె ఉంటాయంట. సో చూడడానికి ఏమో చాలా భక్తి గల వారి వలె ఉంటాయి, కానీ దాని శక్తిని వారు ఎంత మాత్రం కూడా ఆశ్రయించరు. అంటే భక్తిలో ఏముందంటే, భక్తిలో ఏముంది? శక్తి ఉన్నది ప్రేమైన దేవుని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అయి ఉండరు. సో చూడడానికి ఏమో చాలా ముచ్చటగా కనపడుతూ ఉంటారు, కానీ దానిలో శక్తి అనేది ఉండదు ప్రేమైన దేవుని వల్ల. సో అందుకే పైకి భక్తి గల వారి వల్ల ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే సో ఈ రీతిగా అంటే భక్తిహీనత, భక్తిలో క్షీణత అనేది కలుగుతూ ఉన్నది. అంత్య దినాలు వచ్చేది. అందుకే ఎందుకు అంత్య దినాలు అంటూ ఉన్నాడు అని గమనించినట్లయితే, సో ఏంటి అంత్య దినాలు అంటే ఏంటి ప్రేమ వాళ్ళరా? అంత్య దినాలు అంటే ఏంటో కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కరువు కావటమే అంత్య దినాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వను ఏం చేశారంటే, ఇదిగో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకోనండి, సో ప్రతిదాన్ని ఏలండి, ఈ రీతిగా ఏ రీతిగా చెప్పాడో ఆ ఆశీర్వాదాలు ఒక్కటొక్కడిగా ఏమవుతుంటే తరిగిపోవటం చిన్న చివరికి మనం గమనించినట్లయితే ఆశీర్వాదాలు అన్ని పోగొట్టుకున్న వారిగా మనం ఉంటారు. అంటే సో దానికి అంత్య దినాలు, సో భూమికి అంత్య దినాలు ప్రియమైన దేవుని ద్వారా ఈ లోకంలో జీవించే మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలకు అంటే ఆశీర్వాదాలు కరువైపోతూ ఉంటాయి.
నెమ్మది కరువైపోతా ఉంటుంది, కలత పెరగటం ప్రారంభిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, సో మన జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము లాంటివి కరువైపోవటమే అంత్య దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే భూమిలో 3వ భాగము ఏమవుతారంట, భూమిలో 3వ భాగము చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో భూమిలో 3వ భాగం చనిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో భూమిలో 3వ భాగం చనిపోతారు. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎలా ఉంటుంది అంత్య దినాలు గమనించినట్లయితే, సో భూమిలో ఎంత ఉందో అదంతా కూడా 3వ భాగం తరుపురిపోతున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ మనం అనుకుంటున్నాం కానీ ఈ కరోనా వచ్చింది, తర్వాత ఫంగస్ వచ్చింది, ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇదంతా కూడా దేనికి సూచనలు అంటే, సో భూమిలో ఉన్నటువంటి జనాభా తగ్గిపోవాలి. సో 3వ భాగంకి రావాలంటే, ఒకవేళ 600 మంది ఉంటే, లేకపోతే 800 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 3వ భాగం అంటే ఎంత, 900 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 3వ భాగం సో అంత తగ్గిపోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంత బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటుందంటే, సో ఇది తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోయేది అది అంటే అధికారులు ఏమి చేయలేని స్థితిలో నిశ్చేష్టుగా ఉన్నట్టుగా కనపడతారు. ప్రేమ వాళ్ళరా, ఎందుకంటే అంత్యక్రీస్తు రావటానికి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అధికారులు దానికి సహకరిస్తూ ఉన్నట్టుగా చూస్తాం, లేకపోతే మేమేమి చేయలేమన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తడం అనేది మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, సో ఈ రీతిగా గమనించినట్లయితే అంత్య దినాల్లో దాదాపు 750 కోట్లు ఉంటే ప్రేమైన దేవుళ్ళ దాంట్లో 3వ భాగానికి ఖచ్చితంగా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ రీతిగా నశించడానికి దేవుడు అనుమతించి ఉండవచ్చు కానీ ఈ యొక్క కరోనా అనుప్రేమ వాళ్ళ, ఎందుకంటే దేవుడు తెగులు అనుమతిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా గమనించినట్లయితే, సో ఇవన్నీ కూడా సో అంత్యక్రీస్తు బయలుపరచబడడానికి సో దేవుడి ఇచ్చిన సూచనల మేరకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ దినాలే అంత్య దినాలంటే, అందుకే ఒక్కొక్కరికి కలవరం ప్రారంభం అవుతుంది. ఏమవుతుందో, నాకేమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, తర్వాత ఏమవుతామో, మన పరిస్థితి ఏందో, సో అని ఈ రీతిగా కలవరం, మన జీవితాల్లో కలవరం ప్రారంభమవుతుంది, సమాధానం పోతుంది, సంతోషం పోతుంది. ప్రేమ దేవుడు ఇవన్నీ దీనికి అంత్య దినాలంటే ఇవి అనమాట. యాక్చువల్గా మనం గమనించినట్లయితే, సో అందుకే ఇక్కడ రాస్తున్నాడు, అంత్య దినములు, అంత్యకాలమందు భక్తిహీనత మొట్టమొదటిగా ఏమవుతుందంటే భక్తిహీనత ప్రారంభమవుతుంది. భక్తిలో క్షీణత, భక్తిలో దరిద్రత అనేది ప్రారంభమవుతుంది. సో భక్తిలో ఎప్పుడైతే దరిద్రత ప్రారంభిస్తుందో దాని శక్తిని ఎంత మాత్రం కూడా ఆశ్రయించలేనటువంటి వారిగా ఉంటున్నట్టుగా చూస్తాం. పైకి ఏమో భక్తి గల వారి వల్ల కనపడతారు, దాని శక్తిని ఆశ్రయించారు. మనం గమనించినట్లయితే, సో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం వినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమ వాళ్ళారా, మనం చూస్తాం మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బైబిల్ రాయబడింది. గమనించినట్లయితే, సో బుద్ధి లేని వారు ఏం చేస్తారంట, వాటితో పాటు దివిటీలను పట్టుకుని పోయారు, కానీ దానిలో ఏం పట్టుకుని పోలేదు, తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో బుద్ధిగల కన్యకల వలె కనపడుతున్నారు, కానీ సో వారిలో ఏం లేదు, వారు తమతో పాటు నూనె తీసుకొని పోలేదు. సో ఒక దివిటి లేకపోతే ఒక దీపం వెలుగుతూ ఉండాలంటే దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే నూనె ద్వారా కలుగుతుంది. కానీ సో పైకి ఏమో భక్తి గల వారి వలె కనపడుతున్నారు, కానీ దాని యొక్క శక్తి ఏంటంటే ఆయిల్ మాత్రం ఖరాబైపోయింది. వీళ్ళకి ప్రేమైన దేవుడు చాలా సార్లు అంత్య దినాలు మనం గమనించినట్లయితే ఆ రీతిగా ఉంటారంట. చూడడానికి ఏమో పైకి చాలా చక్కగా కనపడుతూ ఉంటారు. సో పెళ్లి కుమార్తె దేవుడి సిద్ధపరిచే కొద్ది ఏమవుతుందంటే ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూడడానికి పెళ్లి కుమార్తెలు అందరూ కూడా ఒకటే కనపడుతున్నారు. చక్కటి వస్త్రాలు ధరించుకున్నారు, చక్కటి ఆభరణాలు ధరించుకున్నారు, చక్కటి అదంతా కూడా పెళ్లి కుమార్తెకు ఉండాల్సినటువంటి అవన్నీ కూడా చేసుకున్నారు. కానీ వారిలో ఏం లేదు, 5 మందిలో నూనె లేదు. సో పైకి భక్తి గల వారి వరే కనపడుతున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సో అంత్య దినాలు ఈ రీతిగా ఉంటాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. అందుకే మనం లాస్ట్ వీక్ మనం చూసాం, ఇదిగో నీతిమంతుడిగా ఉన్నవాడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, పాపం చేసేవాడు ఇంకా పాపం చేయనేమో అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం.
మనం గమనించినట్లయితే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉంటాడంట, పాపం చేసేవాడు ఇంకా పాపం చేయడు, ఎందుకంటే అడ్డుకునే వారు ఉన్నారు ప్రేమైన దేవుడి ద్వారా మనం గమనించినట్లయితే. సో ఆ రీతిగా మనం గమనించినట్లయితే పైకి భక్తి గల వారి వలె ఉంటారు, తర్వాత దాని శక్తిని ఆశ్రయించిన వాడు అంటే భక్తిహీనత అంటే అది మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే. రెండవదిగా మనం గమనించినట్లయితే వారిలో ఏముంటారంటే దురాలోచనలు ఉంటాయంట ప్రేమైన దేవుడి ద్వారా. సో రెండవదిగా గమనించినట్లయితే అదే దినాల్లో చూస్తూ ఉన్నాం ఇందాక. సో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాడో వాడు వర్ధిల్లుతాడు, వాడు దీవించబడతాడు, వాడు ఆశీర్వదించు. అంటే ఒక సైడ్ ఏమో ఏమవుతుంది, వర్ధిల్లటం అనేది ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఆశీర్వదించబడటం అనేది ఉంది, ఒక సైడ్ ఏమో ఇంకా దాని శక్తిని ఆశ్రయించి ముందుకు కొనసాగే వాళ్ళుగా ఉంటారు. రెండవ సైడ్ మనం గమనించినట్లయితే భక్తిలో దరిద్రత అనేది ఉంటుందని మనం చూస్తున్నాం, భక్తిలో హీనత అనేది మనం చూస్తూ ఉన్నాం, దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి వారికి ఏ విధంగా ఉంటుందో, వారిలో దురాలోచనలు ఉంటాయంటే ప్రేమైన వాళ్ళ. ఏంటి దురాలోచన అంటే మనం చూస్తూ ఉన్నాం. దురాలోచన అంటే ఏంటంటే సో అంటే ఆశ ఉండడం తప్పేం కాదు, కానీ దురాశ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ ఉండడం తప్పు కాదు, కానీ దురాశ ఎందుకో నేను బాగుండాలి, నేను ఆత్మీయంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిది, ఇలాంటి ఆశ కలిగి ఉండటం మంచిదే. కానీ దురాశ అంటే ఏంటంటే పక్కవాడిది కూడా నాకు రావాలి, ఒక రాత్రిలోనేనో ఒక ధనవంతుని అయిపోవాలి అంటే తన స్తోమత కంటే ఎక్కువగా ఆశించటం, తన స్తోమత కంటే ఉన్నతంగా ఎక్స్పెక్ట్ చేయటం, అది దురాలోచన ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. బైబిల్లో అనేక మంది దురాశపడి ఏం చేశారంటే ప్రేమ వాళ్ళ తమ జీవితాలు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే. సో మొట్టమొదటిగా భక్తిహీనత ఉంటుందంటే అర్థ దినాల్లో. రెండవది గమనించినట్లయితే వారిలో దురాశ ప్రబలిపోతుంది దేవుని వాక్యం. అంటే ఆ ఉన్నదానికంటే అధికంగా, తన స్తోమత కంటే అధికంగా వాళ్ళు ఏం చేస్తారంటే అధికంగా ఎక్కువగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమ వాళ్ళరా. అందుకే అంటే తన స్తోమత కంటే మనం చూస్తాం. బైబిల్లో మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం ప్రేమ వాళ్ళరా. మొర్దెకై హామాను గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, తను ఊహించిన దానికంటే తను అనుకుంటూ ఉన్నాడు తనకంటే ఉన్నత స్థితి కావాలని కోరుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అందరూ కూడా తనకు నమస్కారం చేయాలని ఊహిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడా. సో దురాశ అధికమైపోయినట్టుగా చూస్తున్నాం. చివరికి ఏమయ్యాడు, తాను తీసుకున్నటువంటి కొయ్య మీదనే తానే మరణించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రీతిగా ఆశ అంటే దురాశ ఎక్కువగా తన స్తోమత కంటే ఎక్కువగా అనుకోవటం, కావాలనుకోవటం, పొందాలనుకోవటం ప్రేమ వల్ల దురాశ ఎక్కువైపోతుంది. అందుకే మనం గమనిస్తున్నాం. ఈ కాలంలో మనం గమనించినట్లయితే ఎక్కువ మంది దేంట్లో చేస్తారని తెలుసు. ఎవరిని అడిగినా సరే మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇదిగో పలానా దాని లేదంటారు, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు త్వరగా ఒకవేళ మీకు ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలంట, షేర్ మార్కెట్ ప్రేమ దేవుడారా. సో దాంట్లో ఎక్కువ పెట్టాలి, దాంట్లో పెట్టుబడి పెట్టాలి, మిగతా దాంట్లో ఎక్కడ కాదు కదా. ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్ మీద పడి ఉన్నారు ప్రేమ దేవుడారా. ఎందుకు ఇవన్నీ కూడా అవుతున్నాయి మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది. వీళ్ళంతా కూడా ఏ విధంగా ఉంటారంట, ఇదిగో ఒక రాత్రి లోపలనే వాళ్ళు ధనవంతులు కావాలని ఒక రాత్రి లోపలనే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా సంపాదించాలని ఆశపడుతున్నారు. కానీ ఒక దారిన పోయినప్పుడు వాడు ఉంటాడంట, మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు వాడు ఎంత మాత్రం కూడా కనపడడు అని బైబిల్లో సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే అలాంటి దురాశ ప్రబలిపోతుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, చూస్తున్నాం 17వ వచనం. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు అగుదురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని. మూడవదిగా మనం గమనించినట్లయితే పరిహాసకులు. సో మొట్టమొదటిగా భక్తిహీనత, రెండవదిగా గమనించినట్లయితే దురాశ, మూడవదిగా గమనించినట్లయితే పరిహాసకులు. సో ఎక్కువ మంది మనం గమనించినట్లయితే పరిహాసకులుగా మారిపోతూ ఉంటారు. పరిహాసకులు అంటే ప్రతి దానిని కూడా ఏం చేస్తారు, ఎగతాళి ప్రాయం చేయడం ప్రారంభిస్తారు. నువ్వు అక్కడ భక్తిగా ఉంటే వాన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. ప్రార్థనాపరుడు అంటే వారిని ఆట పట్టిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే పరిహాసం చేయడం ప్రారంభిస్తారు. అందుకే బైబిల్లో రాయబడింది ఆ పరిహాసకుల గురించి. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా వారు ఏ విధంగా ఉంటారో దేవుని వాక్యం సెలవు. చూడండి, కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మనం గమనించినట్లయితే అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. చూడండి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం.
సో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో నిలవలేని వారుగా ఉంటారు. దేవుని సన్నిధానంలో వారంత మాత్రం కూడా నిలవలేరని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో భక్తిహీనత, రెండవదిగా దురాశ, మూడవదిగా పరిహాసకులు లేదా అపహాసకులు. దేవుడు ప్రతిదాన్ని కూడా పరిహాసం చేయటం, ప్రతిదాన్ని కూడా అపహాసం చేయటం, ప్రతిదాన్ని కూడా లేకపోతే దాన్ని ఎగతాళి ప్రాయం చేయటం ప్రేమైన దేవుని పిల్లరా. సో ఆ రీతిగా ఈ లోకంలో మనం గమనించినట్లయితే అధికమవుతుందంట. అంత్య దినాల్లో ఇవి అధికమవుతాయని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో ఇవి జరిగే కొద్దీ మనం గుర్తించుకోవాలి. ఇదిగో అంత్య దినాలు ఆసనమైన ప్రభువు రాకడ అంత్య దినాలంటే సో వీటన్నిటికీ కూడా పులుసు రాకు దేవుని రాకడ ఆసనమైంది. ఎందుకంటే ప్రభు తన యొక్క రాజ్యాన్ని ప్రభు యొక్క తన యొక్క పెళ్లి కుమార్తెని తీసుకుని పైకి వెళ్ళిపోయే దినాలు వచ్చేసిన మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని ద్వారా. సో అపహాసకులు లేకపోతే పరిహాసకులు ఎక్కువ అవుతారంట. నాలుగవదిగా గమనించినట్లయితే చూడండి, అట్టి వారు ఏ విధంగా ఉంటారంట, ప్రకృతి సంబంధులు అని బైబిల్లో రాయబడింది. ఏంటంటే ప్రకృతి సంబంధులు అంటే, సో మనం గమనించినట్లయితే భక్తిహీనత, ఎవరైతే భక్తిహీనత కలిగి ఉంటారో వారికే దురాలోచన. ప్రేమ వాళ్ళ వారే దురాలోచనలో ఉంటారు. భక్తిలో ఎప్పుడైతే హీనత, భక్తిలో ఎప్పుడైతే క్షీణత, భక్తిలో ఎప్పుడైతే ఆ యొక్క లెవెల్స్ తగ్గిపోవటం ప్రారంభిస్తాయో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి దురాలోచన. సెకండ్ స్టెప్ ఏంటంటే దురాలోచన ప్రేమైన దేవుడారా. సో భక్తిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాని శక్తిని పొందుకుంటారు. భక్తిగా ఉన్న వాళ్ళు దాని శక్తిని పొందుకుని ఏం చేస్తారంటే దేవుని స్థుతించడం, ఆరాధించడం, ఘనపరచడం మొదలు పెడతారు ప్రేమైన దేవుడారా. సో వాళ్ళు ఏం చేస్తారంటే అట్టివారు ఏం చేస్తారంట, దేవుని త్రోవల్లో నడుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. ఇందాక మనం చూసుకున్నాం. సో దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుస్తారు. ఆయన త్రోవల యందు నడుస్తారు. వీళ్ళేంటంటే ఆయన త్రోవల యందు నడుస్తారు. కానీ సో వీళ్ళేం చేస్తారంటే దురాలోచన. సో నెక్స్ట్ దురాలోచన, తర్వాత పరిహాసం చేయటం, అపహాసం చేయటం. నాలుగు గమనించినట్లయితే ప్రకృతి సంబంధులు. అలాంటి వారు ప్రకృతి సంబంధులు. ఏంటి ప్రకృతి సంబంధులు అంటే, ప్రకృతి మనం గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా వేసవి కాలంలో ఏ రీతిగా ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉండటం ప్రారంభిస్తాయి కదా. సో వేసవి కాలం తర్వాత ఏమొస్తుంది, వేసవి కాలం తర్వాత చలికాలం రావటం, చలికాలం తర్వాత మంచు కాలం రావటం ప్రారంభించి జనవరికి వచ్చేపాటికి కదా వసంతకాలం అంటారు కదా దాన్ని. సో మనం గమనించినట్లయితే సో ఈ రీతిగా తర్వాత ముందు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలము తర్వాత సో చలికాలము, శీతాకాలం ఈ రీతిగా రావడం ప్రారంభిస్తాయి. అంటే సో ప్రకృతిలో మార్పులు ఏ విధంగా కలుగుతాయో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ గొండక గొడుగు అన్నట్టుగా ఏం చేస్తారంటే వీళ్ళు ప్రకృతి సంబంధులుగా మారిపోతూ ఉంటారు. ఈ ప్రకృతి సంబంధం అంటే వాతావరణం ఏ రీతిగా ప్రకృతి ఏ విధంగా మారుతుందో వీరి యొక్క జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. సో ఒకే రీతిగా ఉండరు ప్రేమైన దేవుడు బిడ్డలారా. వారి యొక్క మనసు కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి మాటలు కావచ్చు, ప్రకృతి సంబంధం అంటే ప్రకృతి ఏ విధంగా మారుతుందో వారి యొక్క మాటలు ఆ విధంగా మారుతాయి. మాట మీద నిలవరు. సో మనం గమనించినట్లయితే వారు ఎంత మాత్రం కూడా అంటే స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారి కాదు, అస్థిరులను బైబిల్లో రాయబడి ఇలాంటి వాటి గురించి బైబిల్లో ఏమిటంటే వీరు అలాంటి వారు అస్థిరులు. స్థిరత్వం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు ప్రేమైన దేవుడు ద్వారా. మారుతూ ఉంటారు. వారి బ్రతుకు మారుతుంది, వారి జీవితాలు మారుతాయి, వారి యొక్క మాటలు మారుతాయి, వారి యొక్క ప్రవృత్తి మారుతుంది, వారి యొక్క చూపులు మారుతాయి, వారి యొక్క సమస్త జీవిత ప్రవర్తన మారిపోతున్నట్టుగా మనం చూస్తాం. సో శీతాకాలంలో ఏ రీతిగా చలి ఉంటుందో, లేకపోతే ఎండల కాలంలో ఏ రీతిగా ఉష్ణం ఉంటుందో ఆ రీతిగా వీళ్ళు ప్రకృతి సంబంధులుగా మారిపోతూ ఉంటారు. ప్రకృతి దేవతలను ఆరాధించే వారిగా ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అంటే తమకై తాము చేసుకున్నటువంటి వాటిని ఆరాధిస్తూ తమ ఇష్టానుసారంగా, ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే సో తమ ఇష్టానుసారంగా అంటే పరిస్థితిని బట్టి మారే వ్యక్తులుగా ఉంటారు. ఏమాత్రం కూడా స్థిరత్వం అనేది ఉండదు ప్రేమ వాళ్ళరా. యథార్థవంతుని చూచింది బైబిల్లో రాయబడింది. యథార్థవంతుడు ఏ విధంగా ఉంటాడంట, ప్రేమ వాళ్ళరా దేనికి భయపడ్డంట ప్రేమైన దేవుడు. యథార్థవంతుడు దేనికి భయపడవాడు, స్థిరంగా ఉంటాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఏది వచ్చినా సరే తన మాట కోసం ఏం చేస్తారంటే స్థిరంగా నిలబడ్డమని మనం చూస్తాం. కానీ ఇక్కడ స్థిరంగా నిలబడ్డం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. సో ఏ ఎండక గొడుగన్నట్టుగా తమ యొక్క జీవితాలు మార్చుకునే వారు కానీ, తమ యొక్క ప్రవృత్తి మార్చుకునే వారు కానీ, తమ ఆలోచనలు మార్చుకునే వారు కానీ ఉంటారు. అలాంటి వారిని ప్రకృతి సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. సో ఎప్పుడైతే భక్తిలో క్షీణత ప్రారంభిస్తుందో ప్రియమైన వాళ్ళరా, వారు మొట్టమొదటిగా వారి దురాలోచనలు వారిని ఆక్రమించడం మనం చూస్తాం. సో దాని ప్రకారం వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇది సంపాదించాలి, ఇది కొట్టాలి, అది కొట్టాలి, అధికారం కావాలి,
ప్రతి దానికి ప్రేమైన దేవుడా ఏది ఏమైనా సరే అది మాత్రం ఖచ్చితంగా సంపాదించాలి. సో ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, సో దేవుని కోసం నిలబడ్డ అనేది ఎంత మాత్రం కూడా ఉండదు, కానీ ఏది ఏమైనా సరే అది మనకు సాధించాలి. అది లంచం ఇచ్చైనా సాధించుకోవాల్సిందే, లేకపోతే ఇంకా ఏదైనా ఇచ్చైనా సరే అది సాధించుకోవాలి, అది తెచ్చుకోవాలి, అనుకున్నది ఖచ్చితంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు దేనికైనా కూడా దిగజారుతారు ప్రేమైన దేవుళ్ళ. అది అలాంటిదే మనం గమనించినట్లయితే ఇక్కడ దురాశ ప్రేమ వాళ్ళ నువ్వు గమనించినట్లయితే, నేను ఒక వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ బోర్డు 10th బోర్డులో పనిచేసేవాళ్ళు ప్రేమైన దేవుళ్ళారా. సో ఆ వ్యక్తి చాలా హై పొజిషన్స్ లో ఉన్నాడు. సో ప్రసన్నంతో ఒకరోజు మాట్లాడుతుంటే వాళ్ళ బ్రదర్ కొంతమంది కార్పొరేట్ స్కూల్స్ వస్తారంట, సూట్ కేసుతో అమౌంట్ తీసుకొని వస్తారు. ఇదిగో ఈ అమౌంట్ తీసుకో, మేము అనుకున్నది చేసే, మేము అనుకున్నది ఇదిగో దీనికి ఇన్ని ర్యాంకులు కావాలి, ఇన్ని ర్యాంకులు వాళ్ళకి ఖచ్చితంగా వేయాలి. సో నీకు ఎంత కావాలో అమౌంట్ తీసుకొని సూట్ కేసులతో వస్తారంట. ఓకే, అమౌంట్ తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ మేము అనుకున్నది చేయాలి. నువ్వు చేసి ఇది నువ్వు తీసుకోకపోయినా కూడా ఇది చేయి. సో అలాంటి బలవంతమైనటువంటి పనులు నిజంగా దాంట్లో నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చారు ప్రేమైన దేవుడారా. సో అలాంటి ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రేమైన దేవుడారా. నిజంగా దేవుడి కోసం నిలబడాలి అన్నటువంటి వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బోర్డ్స్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రేమ అంటే ఇలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు అంటే వాళ్ళు అనుకున్నది చేసేయాలంటే కానీ ఏదేమైనా కానీ సో అనుకున్నది సాధించాలి, అనుకున్నది చెయ్యాలి అన్నటువంటి ఆ యొక్క దురాశ, తర్వాత పరిహాసం చేయటం, అపహాసం చేయటం, తర్వాత ప్రకృతి సంబంధులుగా ఉంటారు. 5వదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆత్మ లేని వారై ఉండి ఇక్కడ బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? ఆత్మ లేని వారు. సో ఆత్మ లేని వారు అంటే అర్థం ఏంటి? మనం గమనించినట్లయితే ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు? ఆత్మానుసారులు ఏం చేస్తారు? బైబిల్లో రాయబడింది. ఆత్మానుసారులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ బీ టు గాడ్. ఇక్కడ మనం గమనించి కిందికి మనం చదివినట్టయితే అనేక విషయాలు రాయబడి ఉంటాయి. శరీరానుసారులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళే ప్రకృతి సంబంధులు ప్రేమైన దేవుళ్ళారా. శరీర విషయముల మీద మనస్సులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం అయి ఉన్నది. ప్రేమ వాళ్ళరా, ఆత్మానుసారులు జీవాన్ని కలిగి ఉంటారు, ఆత్మానుసారులు సమాధానాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ చూస్తాం ఆత్మానుసారులు ఇంకా ఏమి కలిగి ఉంటారు? ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవాడు కాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో గమనించినట్లయితే ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రేమైన దేవుడరా ముందుకు సాగే వాళ్ళగా ఉంటారు. ప్రేమ ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఏంటంటే ఆత్మ లేని వారు అంటే శరీర సంబంధులు. ఆత్మ లేని వారు అంటే శరీర సంబంధులు. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనించండి, నిర్గమకాండ 12వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. 37, 38 చదువుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు బయలుదేరారు. ఎక్కడికి? రామశేష నుండి ఎక్కడికి బయలుదేరారు? సుక్కోతుకు ప్రయాణం అయిపోయేది. అంటే రామశేష తర్వాత నెక్స్ట్ సుక్కోత్ తర్వాత ఈదుగా కనాను యాత్రలో ఒక భాగాలు అనమాట. జర్నీస్ ప్రవచితమైన ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. రామశేష నుంచి సుక్కోత్ అంటే ఏంటి, నెక్స్ట్ జర్నీ ఏంటి తర్వాత చూసుకుందాం. సో రామశేష నుంచి మనం గమనించినట్లయితే సుక్కోతుకు ప్రయాణం అయిపోయేది. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. ఎవరి వీళ్ళు? 6 లక్షల వీరులు అని బైబిల్లో రాయబడింది. అంటే కేవలం మనం గమనించినట్లయితే పురుషులు మాత్రమే కాదు కానీ సో పురుషుల్లో కూడా వీరులు 6 లక్షల వీరులు అని బైబిల్లో రాయబడింది. సో మనం గమనించినట్లయితే వీరు ఇంకా వారి పిల్లలు, వారి భార్యలు అందరూ కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇశ్రాయేలీయులు బయలుదేరాడు. వీళ్ళంతా ఎవరంటే
గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడినటువంటి వారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరు? గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడిన వారు గమనించండి. కానీ బైబిల్లో రాయబడింది వారితో పాటుగా ఎవరు బయలుదేరారంట? చదవండి ఒకసారి 38వ వచనం. అనేకులైన అన్యజనుల సమూహము అని బైబిల్లో రాయబడింది. ఈ అన్యజనుల సమూహం అంటే ఎవరో తెలుసా? ఎవరు బయలుదేరారు ఇశ్రాయేలుతో పాటు? దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు చూచి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చూచి, ఈ దేవుడే గొప్ప దేవుడు అని అనుకుని, ఏమో ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత భయంకరుడైనటువంటి దేవుడా అని చెప్పేసి ఈ అన్యజనుల సమూహం అంటే ఎవరు తెలుసా? వీళ్ళంతా కూడా ఐగుప్తీయులు. వీళ్ళంతా కూడా ఐగుప్తులు ఏం చేశారంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూచి దేవునికి భయపడ్డారు. కానీ వీరికి ఏం లేదు? రక్తానుభవం లేదు. దయచేసి గమనించాలి. ఈ ఐగుప్తీయులు దేవునికి భయపడి ఇశ్రాయేలుతో పాటు బయలుదేరారు. కానీ వీరి ప్రతి ఇంట్లో కూడా ఒక జ్యేష్ఠపుత్రుడు మరణించిన వాళ్ళే. వాళ్ళ ఇళ్ళలో ఏమయ్యారు? జ్యేష్ఠపుత్రుడు మరణించాడు. సో అలాంటి వారు బయలుదేరారంట. వీరిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే అన్యజనుల సమూహము అని బైబిల్లో ప్రాపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తీయులు, ఇంకా కొంతమంది ఇశ్రాయేలీలు కానటువంటి వారు ప్రేమైన దేవుడు గారా, ఎక్కువ మంది ఐగుప్తీయులు ఒకవేళ మనం గమనించినట్లయితే వీళ్ళంతా కూడా దేవుడు చేసినట్టు ఆ యొక్క గొప్ప కార్యాలను చూసి భయముతో ఏం చేశారు? వాళ్ళు కూడా మేము కూడా ఇశ్రాయేలుతో పాటు ఉంటే మేము కూడా ప్రమాదం నుంచి తప్పించుకుంటాం, మేము కూడా ఇశ్రాయేలుతో పాటు ఉంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇశ్రాయేలీయులలో వెలుగుంది. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నటువంటి ప్రాంతంలో కప్పలు లేవు, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఈగలు లేవు. మనం గమనించినట్టే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉడతలు లేవు, ఇశ్రాయేల్ ఇళ్లలో చీకటి లేదు, వెలుగుంది. ఇశ్రాయేల్ ఇళ్లలో జ్యేష్ఠ కుమారుడు మరణించలా. ఇవన్నీ కూడా చూశారు. ఇవన్నీ కూడా చూసి దేవుని మీద ఏం చేశారు? భయముతో వాళ్ళు బయలుదేరారు. ఎక్కడికి? మేము కూడా ఇశ్రాయేలుతో పాటు వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా కనాను దానికి బయలుదేరారు ప్రేమైన దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో మనం వెళ్ళినట్లయితే 11వ అధ్యాయం 4వ వచనం. మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులను మళ్ళా వేచి మా దేవుడు మాంసం పెట్టదు, ఐగుప్తులో మేము ఉచితంగా ఈయన చేతులను, ఈనకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చున్నది. ఇప్పుడు మా ప్రాణం సమస్యలేదు. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుగుతున్నారు. ఏమీ లేదో చెప్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలు ఏ విధంగా మారిపోయారంటే వారి మధ్యన ఉన్న మిశ్రిత జనం అని బైబిల్లో రాయబడింది. ఈ మిశ్రిత జనం అంటే ఎవరో తెలుసా? ఎవరు ఈ మిశ్రిత జనం? మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలతో పాటు రక్తానుభవం కలిగినటువంటి ఇశ్రాయేలీలతో పాటు ఎవరు బయలుదేరారు? ఐగుప్తీయులు, మిగతా అన్యజనులు బయలుదేరి మార్గ మధ్యంలో మనం గమనించినట్లయితే వీరు మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లుగా ఏం చేశారంటే వీరు ఇశ్రాయేలుతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే వీళ్ళ పిల్లలు ఇశ్రాయేలీలు చేసుకోవటం, ఇశ్రాయేలీలు వీళ్ళ పిల్లలు చేసుకోవటం మొదలు పెట్టారు ప్రేమైన దేవుళ్ళరా. అందుకే వారికి ఏమైంది? మిశ్రిత జనం అని బైబిల్లో రాయబడింది. మిశ్రిత జనం అని ఎందుకన్నాడంటే సో వీళ్ళ పిల్లలు పిల్లలు ఇశ్రాయేలీలే, కానీ ఇశ్రాయేలీలు అన్యజనుల పిల్లలు, అన్యజనులు ఇశ్రాయేల్ పిల్లలు. మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే మిశ్రిత జనం భయపడారు. అందుకే మిశ్రిత జనం అని బైబిల్లో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ మిశ్రిత జనం ఏం చేస్తూ ఉన్నారంటే ప్రేమైన దేవుడు పిల్లరా, ఇశ్రాయేలీలను తప్పుడుదో పట్టిస్తున్నారు. ఇశ్రాయేలీలను ఒక విధంగా చెప్పాలంటే సో దేవుని యొక్క మార్గంలో నడవకుండా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడవకుండా ఏం చేస్తున్నారంటే వారికి లేనిపోని ఆశలు వారి మధ్య ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా. సో మాంసాపేక్ష కనపరిచింది ఎవరు? మిశ్రిత జనము. ఈ మిశ్రిత జనం ఎవరు? ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు, లేకపోతే ఇశ్రాయేలీలు అన్యజనులకు పుట్టినటువంటి కుమారులు. ప్రేమైన దేవుళ్ళరా, వీరే మిశ్రిత జనం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వారిని గుర్తుపట్టేశాడు. ప్రేమైన దేవుళ్ళరా, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, కానీ మిశ్రిత జనం. వీరు ఐగుప్తుకు సంబంధించినటువంటి వారు. ప్రేమైన దేవుళ్ళరా, వారి పిల్లలు ఏం చేశారంట? మాంసాపేక్ష అంటే శరీరానుసార విషయమే మాటలు నేను చెప్తున్నాను. ఇక్కడ శరీరానుసారాలు ఏం చేస్తున్నారంటే తిండి విషయమే ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ఏమంటున్నారంటే
వీళ్ళేమంటున్నారు తెలుసా, ఇదిగో మేము ఐగుప్తులో మేము తిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మన జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి అని చెప్తున్నట్టుగా చూస్తాం. వీళ్ళ కనపరిచేవన్నీ కూడా మనం గమనించినట్లయితే చూడండి, ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు గమనించినట్లయితే, ఆ తెల్లగడ్డలు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే, దుంపగడ్డలు, ఆ తర్వాత ఆకుకూరలు ఇవన్నీ కూడా భూమి మీద భూమి కింద పండేటి ప్రేమైన దేవుడు ద్వారా ఇవన్నీ కూడా భూమిలో పండుతాయి, భూమి మీద పండేటి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తాం. వీళ్ళంతా కూడా వీరి ఆలోచనలన్నీ కూడా భూ సంబంధమైన ఆలోచనలే, శరీరానుసారాలు అంటే వీళ్ళే ప్రేమైన దేవుడు ద్వారా. సో వీళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద దృష్టి పెట్టారు, భూమి మీద పండే వాటి మీద దృష్టి పెట్టారు. దేవుడు ఏం చేస్తున్నాడు, పరలోకం నుంచి మన్నా కురిపిస్తున్నాడు. ఆ మన్నా మీద దృష్టి పెట్టలేదు. వీళ్ళేమంటాడు, మన్నాడు చూడు ఏమంటున్నారు వాళ్ళు, ఆ మన్నా చూడండి, ఇక్కడ మనం గమనించండి, ఈ మన్నా కాక మా కట్టల యొక్క మరేమీ లేదని చెప్పుకున్నది. మాకు ఇంకా ఇది తప్ప ఏమీ లేదా, ఎప్పుడు ఈ వాక్యమైనా, ఎప్పుడు కూడా ఈ బైబిల్ స్టడీలేనా, ఎప్పుడు కూడా ఈ ప్రార్థనలేనా, ఇంకా ఏమి సంతోషం లేదా, సమాధానం లేదా, మేము లోకంలో మేము ఎంజాయ్ చేయాలంటే ఇది ఎప్పుడు ఇవేనా మాకు అని అనుకుంటున్నది కాబట్టి చూస్తాం. ఎప్పుడు ఈ మన్నా మా ఎదుట కథల పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇదిగో ఈ మన్నా తినలేకపోతున్నాం. మాకు ఒక విధంగా చెప్పాలంటే మాకు బోర్ కొడతా ఉందని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. శరీరానుసారం ప్రేమైన దేవుళ్ళ. సో ప్రార్థన 10 నిమిషాలు చేయమంటే బోర్ బ్రదర్ అంటారు కదా. సో వాక్యం చదువుకోమంటే వాక్యం చదువుకోబుద్ది కాదు ప్రేమైన దేవుళ్ళ. ధ్యానం చేద్దాం, బైబిల్ స్టడీస్ అంటే ఎంత మాత్రం కూడా గిట్టదు ప్రేమైన దేవుళ్ళ. అదే షాపింగ్ వెళ్దామంటే గంటల తరబడి ఏం చేస్తారు, షాపింగ్ చేస్తూనే ఉంటారు. గంటల తరబడి షాపింగ్ చేస్తారు ప్రేమైన దేవుళ్ళ. సో గంటల తరబడి ఏదైనా మాట్లాడుకోవాలి, పిచ్చపాటి మాట్లాడుకోమంటే మాట్లాడతారు. అందుకే వాటి గురించి ముసలమ్మ ముచ్చట్లని బైబిల్లో రాయనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గంటల తరబడి కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ ఒక గంట కూర్చొని వాక్యం చదవమంటే చదవలేదు ప్రేమ దేవుడా. సో శరీరానుసార యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయి బైబిల్లో రాయబడింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ డిస్టింగ్విష్డ్ దెమ్ కంప్లీట్లీ. శరీరానుసారాలు ఏ విధంగా ఉంటున్నారు. సో వారి మధ్య ఉన్నటువంటి విస్తృత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును రెచ్చగొడుతూ ఉన్నారు, ఇశ్రాయేలును తప్పుడుతో పట్టిస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, ఎందుకంటే మోషే దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి, మిశ్రజనం మాట్లాడితే మోషే ఒప్పుకోడు, లేకపోతే ఐగుప్తీయులు వచ్చి మాట్లాడితే ఒప్పుకోడు. కాబట్టి ఇశ్రాయేలును గురికొలుపుతూ ఉంటే ఇశ్రాయేలు వచ్చి మోషేతో అంటున్నారు, ఇదిగో మేము ఐగుప్తులో తిన్నటువంటి ఆ కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు ఇవి మా గుర్తుకొస్తా ఉన్నాయి, మాంసం మా గుర్తుకొస్తా ఉంది, భూమి లోపల పడ్డటువంటి గుర్తుకొస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుడరా, ఆత్మానుసారుడు ఏ విధంగా ఉంటాయి తెలుసా ప్రేమైన దేవుడరా. ఆత్మానుసారుడు దేవుడు ఏమన్నాడు, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశం మీకు ఇస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏమేమి పండుతాయి తెలుసా, ఏమేమి పండుతాయి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో దానిమ్మకాయలు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అంజూరపు పళ్ళు కదా, అంజూరపు పళ్ళు, ద్రాక్ష పళ్ళు మనం గమనించినట్లయితే, సో దానిమ్మ పళ్ళు. సో ఇవన్నీ కూడా భూమికి చాలా ఎత్తులో పడ్డటువంటి పళ్ళు, భూమికి చాలా ఎత్తులో పండుతాయి. దానిమ్మ పళ్ళు ఎత్తులో పండుతాయి, ద్రాక్ష పళ్ళు సపరేట్ గా పందిరి వేసి ఏం చేస్తారు, ద్రాక్ష తోటలకు ద్రాక్షవల్లి ప్రేమ వాళ్ళ ద్రాక్షవల్లి అల్లుకొని పైకి ఆ పందిరికి అల్లుకొని ఆ పోతూ ఉంటుంది. సో ద్రాక్ష పళ్ళు భూమికి చాలా ఎత్తులో పండుతాయి. దానిమ్మ పళ్ళు, తర్వాత మనకు అంజూరం పళ్ళు, ఇవన్నీ కూడా భూమికి ఎత్తులో పడ్డట్టు ప్రేమైన దేవుళ్ళ. అంటే వీరి దృష్టి అంతా కూడా పైన, అంటే పైకి ఆ యొక్క పళ్ళన్నీ కూడా పైన ఉంటాయి, అంటే ఆకాశం వైపు ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ గమనించినట్లయితే శరీరానుసారుడు వాళ్ళ దృష్టి అంతా కూడా ఏ విధంగా ఉంది, భూమి మీద, భూమి క్రింద పడ్డే వాటి మీద ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కానీ మన దృష్టి ఏ విధంగా ఉండాలి, బయట చూడాలంటే దేవుని వాక్యం. అందుకే మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసిన పత్రికలో పైనున్న వాటి ఉందే కానీ పైనున్న వాటి ఉందే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి. సో పైనున్న వాటి ఉందే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకున్నది. ఏలనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎవరు? బైబిల్లో రాయబడినది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని బైబిల్లో రాయబడింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ 3వ అధ్యాయం 1-2 వచనాలు, పైనున్న వాటి మీదనే వెలకుడి, పైనున్న వాటినే వెలకుడి. ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారంటే పైనున్న వాటిని వెతకటం ప్రారంభిస్తారు.
మీరు ఆత్మానుసారులైతే ఏ విధంగా ఉండాలి? ఇదిగో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఏ విధంగా ఉండాలి? మీరు బాప్తిసం తీసుకున్న వారైతే ఏ విధంగా ఉండాలి? రక్తములో కడగబడి యేసయ్య ఆత్మను పొందుకున్న వారు ఏ విధంగా ఉండాలి? ఆత్మానుసారులు ఏ విధంగా ఉండాలంటే పైనున్న వాటి మీదనే మీరు దృష్టి పెట్టండి. మీ యొక్క చూపులు, తలపులు, ఆలోచన అన్ని కూడా పైన ఉండాలి. ఏంటంటే పైన ఉందండి. మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, సో మన దృష్టి అంతా కూడా పైన ఉంది, పరలోకం ఉంది. ప్రేమైన దేవుడులారా, పైన ఏముంది? మధ్యాకాశంలో పరదైసు ఉంది. ప్రేమైన దేవుడు, మధ్యాకాశం దగ్గర పరదైసు ఉంది. మనం గమనించినట్లయితే మన దృష్టి అంతా కూడా పరదైసు మీదను, పరలోకం మీదను ఉండాలి. ప్రేమైన దేవుడులారా, సో దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే మనం అంటే న్యాచురల్ గా మనిషిగా మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఆలోచనలు ఏమయ్యాయి? ఈ యొక్క ఐగుప్తీయులు, అన్యజనులు మిశ్రజనము కనపరిచేటువంటి ఆశను బట్టి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే భూ సంబంధంగా మారిపోయాయి. వీళ్ళు రక్తంలో కడగబడిన వారే. ఎవరు? ఇశ్రాయేలీయులు రక్తంలో కడగబడిన వారే, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారే. కానీ వారి యొక్క తలపులు ఏమైపోయాయి? మార్చివేశారు. ఎవరు? అన్యజనులు. ఎవరు? మిశ్రజన సమూహం ఏం చేశారంటే ఇప్పుడు వచ్చి ఇశ్రాయేలు మోష దగ్గర అంటున్నారు, మేము ఐగుప్తులో తిన్నటువంటి ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు ఇన్ని కూడా మాకు గుర్తుకొస్తున్నాయి. మాంసం గుర్తుకొస్తుంది. ఎంతకాలం తినాలని మన్నా, ఎంతకాలం మేము మన్నా తినాలి. ప్రేమైన దేవుడు గారా, సో అంత్య దినాలు ఏ విధంగా ఉంటుందంటే ప్రేమైన వాళ్ళరా, వాక్యం చదువుతూ ఉంటే ప్రేమైన దేవుడు గారా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతకాలం చదువుతావు? ఎంతకాలం నీకు ఎంతైనా బైబిల్ చదివినా, ఎంతకాలం నువ్వు వాక్యమైనా పట్టుకునేది, ఎంతకాలం ప్రార్థనైనా ప్రేమైన వాళ్ళ శరీరానుసారులు ఏం చేస్తారంటే ఆత్మానుసారులు చెడగొట్టే దినాలు ప్రేమైన దినాలు, అంత్య దినాలు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే సో మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారంటే పైన వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మందు కూర్చొని ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు కుడిపార్శ్వం మందు కూర్చొని ఉన్నాడు. సో పైరున్న వాటి పైరున్న యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. పైన ఏమున్నాయి? ఇదిగో నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, నా తండ్రి యొద్ద అనేక నివాసములు, అనేక నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నా తండ్రి అనేక నివాసములు ఉన్నాయి. సో వాటిని మిమ్మల్ని నేను వచ్చి తీసుకుని వెళ్ళి ఆ నివాసాలను నేను తీసుకుంటాను. యేసు ప్రభు చెప్తుంటే సో పైన వాటి మీద మనం దృష్టి పెట్టక ఏం చేస్తుందంటే భూ సంబంధమైన మీద ఆలోచన, భూ సంబంధమైన మీద ఆలోచన. ప్రేమ వల్ల ఎంత గోల్డ్ ఉంటే అంత ధనవంతులుగా మనం కనపడతాం కదా. సో ఎంత ధనం మనకు బ్యాంకులో అకౌంట్లో ఉంటే అంత ధనవంతులుగా మనం కనపడతాం. ప్రేమ వల్ల నాకు అనిపిస్తూ ఉంది, గమనించినట్టయితే మొన్న ఇక్కడ నంద్యాలలో అనుకుంటాను ఎవరో వాట్సాప్లో పెట్టారు, ఇది పట్టపగలే నంద్యాలలో వాళ్ళ ఇంట్లో 50,000 పెట్టుకున్నారంట. 20 తులాల బంగారం పెట్టుకున్నారు. ప్రేమైన గారు, సో ఎన్ని క్వశ్చన్ అంతా కూడా మనం గమనించినట్లయితే అంటే బంగారు కొనుక్కోవడం తప్ప చెప్పడం లేదు, కానీ ఆలోచించిన దానికంటే మరీ ఎక్కువగా దురాశ అనేది మంచిది కాదు. ప్రేమైన దేవుడు ఒక్కసారిగా దొంగలు దోచుకుపోయారు, ఒక్కసారిగా దొంగలు దోచుకుపోయారు. మళ్ళీ అది పాస్టర్ గమనించినట్టయితే సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మాట్లాడుతాం. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందుకు అతిశయపడుతున్నారంట. ఏదైతే సిగ్గుపడాలో దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు హైలైట్ చేసుకోవడం ప్రారంభిస్తారు కదా, హైలైట్ చేసుకోవడం ప్రారంభిస్తారు కదా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదా? దాన్ని ఎగతాళి ప్రయత్నం చేస్తారు. ప్రేమైన దేవుడు, ఏదైతే సిగ్గుపడాలో ఏం చేస్తారు? దాన్ని హైలైట్ చేయడం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు వాళ్ళు అతిశయపడడం మాత్రమే కాదు, వారు భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతున్నారు. గమనించినట్లయితే మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనిచున్నారు. సో ఆయన కోసం మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన కుడిపార్శ్వం మీద సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు వైపు మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. మన చూపు అంతా కూడా ఆయన మీద, మన చూపు అంతా కూడా పరలోకం మీద, మన చూపు అంతా కూడా మనం గమనించినట్లయితే ఆయన సింహాసనం దగ్గర ఉండాలి. ప్రేమైన దేవుడు, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మన
గమనించినట్లయితే విశ్వాస వీరులందరూ కూడా గమనించినట్లయితే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే వారు దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే కనిపెట్టుకున్నారని బైబిల్లో రాయబడింది. దేనికోసమంట? యేసయ్యను చూడాలి, యేసయ్య రాకడ మేము చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కనిపెట్టుకుని ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. సో గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, తాము సిగ్గుపడవలసిన సంగతి లేదు, అతిశయపడుతున్నారు, భూ సంబంధంగా వాటి అంతే మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సభలో మన జీవితాల్లో సభ ప్రకటించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే చూడండి, తర్వాత మన భాగానికి మనం వెళ్దాం. సో ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై ఉండి, సో వీళ్ళంతా ఆత్మానుసారుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారుడు ఏం చేస్తున్నారు? ప్రేమ వలరా సో శరీరానుసారంతో కలిసిపోయే దినాలు వస్తున్నాయి. ఆత్మ లేని వారు వీరి గురించి బైబిల్లో రాయబడింది. ఇంకా మనం గమనించినట్లయితే వీరు నీళ్లు లేని బావులని బైబిల్లో రాయబడింది కదా. పేదలు చాలా క్లియర్ గా రాస్తారు. వీళ్ళు ఎలాంటి వారంట? నీళ్లు లేని బావులంట. వీళ్ళు చూడడానికి ఏమో బావి కనపడతా ఉంటది, దాంట్లో నీళ్లు ఉంటారు. ఆత్మ లేని వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరంతా కూడా ఏ విధంగా ఉంటారంటే శరీర సంబంధమైనటువంటి వారు. శరీర సంబంధాలు వీళ్ళు ఏం చేస్తారంటే సో నీళ్లు లేని బావుల్లాగా వారు ఉంటారు. చూడడానికి ఏమో బావి, దాంట్లో నీళ్లు ఉండవు. చూడడానికి ఏమో దీపం, దాంట్లో నూనె ఉండదు. ప్రేమైన దేవుళ్ళరా, అలాంటి జీవితాలు కలిగి ఉంటారు. ప్రేమైన దేవుళ్ళరా, చూడడానికి ఏమో భక్తి కలిగిన వారు అంటారు, కానీ దాంట్లో ఎంత మాత్రం కూడా శక్తి అనేది ఎంత మాత్రం కూడా ఆశ్రయించిన వారుగా ఉంటారని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించి రెండు చూసుకున్నాం. భక్తిహీనత, దురాశ, సో పరిహాసం లేదా అపహాసం, తర్వాత ప్రకృతి సంబంధులు మనం గమనించినట్లయితే, తర్వాత 5వది ఆత్మ లేని వారు. 6వది మనం చూసినట్లయితే భేదములు పుట్టించేవారు అని బైబిల్లో రాయబడింది. ఏంటంటే వీరు భేదములు పుట్టించేటటువంటి వారంట. ప్రేమ వాళ్ళ గ్రూపిజం తయారు కావడం ప్రారంభిస్తుంది. ప్రేమ వాళ్ళ ఈ భేదాలు మనం గమనించంటే మన చర్చస్ మనం చూస్తున్నాం. అనేక రకమైనటువంటి భేదాలు పుట్టించేటటువంటి వారు. మా గ్రూపు, మీ గ్రూపు, ఈ గ్రూపు, ఆ గ్రూపు. ప్రేమైన దేవుళ్ళరా, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ శరీరానుసారులు మిశ్రితేనం ఏం చేస్తారంటే భేదాలు పుట్టించడం ప్రారంభించారు. భేదాలు పుట్టించారు. ప్రేమైన దేవుళ్ళరా, సో బైబిల్లో మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా వారిని బట్టి ఇశ్రాయేలు ఏం చేస్తారంటే మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే అసలు మోషే అహరోను మిరియాములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మోషే అహరోనులను దేవుడు పిలిచాడు. మిరియాములు కూడా ప్రవక్తిగా మిరియాములు కూడా ప్రవక్తిగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మిరియాము అహరోనులు ఏం చేస్తారంటే మోషేకు ఎదురుగా తిరగబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం గమనించంటే కేవలము చూడండి మనం చూస్తాం. కేవలం మోషేతోనైనా దేవుడు మాట్లాడింది, మాతో మాట్లాడలేదా అంటే మిరియాము పుష్టి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ముందు చేస్తే చదువుతారా? చూడండి, వాళ్ళు అంటున్నారు ముందు చదువుతారమ్మా. మిరియాముకు కుష్టు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కూడా మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల అంటే వేరుపరచడం ప్రేమైన దేవుడు అంటే దైవ సేవకులకు అంటే భేదాలు పుట్టించేటువంటి ఆత్మ ప్రేమైన దేవుడు. అందుకే దేవుడు మోషేని ఏం చేశాడంటే మోషే పక్షాన్ని నిలిచి అహరోను మిరియాములను గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. అహరోను మిరియాములను గద్దించాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలులో కూడా మరొక కుప్పను పుట్టించాడు. ఏదో తెలుసా? మనం గమనించినట్లయితే కోరహు అతనితో పాటు ఉన్నటువంటి సంఖ్యాకాండం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే కనబడతారు. వీళ్ళు సంఖ్యాకాండం 16వ అధ్యాయం అనుకుంటారు. చూడండి, కోరహు, దాతాను, అబీరాము, ఓను అనేటువంటి నలుగురు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్లో 250 మందిని తమ సైడ్ కూర్చొని ఏం చేస్తారంటే మోషే, అహరోను, మిరియాములకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడడం ప్రారంభిస్తారు.
అందుకే మనం గమనించినట్టయితే వీరందరినీ కూడా సో వీళ్ళతో ఎవరైతే కలుస్తారో పూర్వపు వాళ్ళతో గుంపుతో ఎవరైతే కలుస్తారో వారందరినీ భూమి నెరవిడిచి మృంగి వేసిందని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడా నెరవేర్చి మీరు కింద వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 16వ చదవండి. మనం గమనించినట్టయితే భూమి నెరవేర్చి వారిని మృంగి వేసింది. ప్రేమ వారా, ఎవరైతే మోషే అహరోను మరియాల పక్షాన నిలిచారో దేవుడు వారిని తప్పించినట్టుగాను వీరిని మాత్రమే సో దాదాపు 254 మందిని ఏం చేసిందంటే భూమి నెరవేర్చి మృంగి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ వేదాలు పుట్టిస్తారు, వేదాలు కలగజేస్తారు. ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడాలంటే చూడడానికి క్రైస్తవులనే గుంపులు ఏర్పాటు చేయటం, మీ గుంపు మా గుంపు ఈ గుంపు ఆ గుంపు అన్నట్లుగా సో విభేదాలు పుట్టించేవారుగా ఉంటారు ప్రేమ వాళ్ళ. సో ఆ రీతిగా మనం గమనించినట్టయితే ఫస్ట్ నుంచి కూడా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో ఎవరైతే ఆత్మచేత నింపబడతారో బైబిల్లో వ్రాయబడింది వారు ఏకాత్మ కలిగిన వారని బైబిల్లో వ్రాయబడింది. ఏంటంట ఏకాత్మ కలిగిన వారు, ఏక మనస్సు కలిగిన వారు. మనం గమనించినట్లయితే చూడండి అపోస్తల కార్యములో మనం గమనించినట్లయితే వారు ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేసిరి అని బైబిల్లో వ్రాయబడింది. ఏక ఆత్మ చేత ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేశారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుంచి చూసినట్లయితే 46వ వచనం. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిరి. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ ఏకాత్మతో ఏక మనస్సుతో మనందరి మీద కుమ్మరించబడిన ఆత్మ ఎవరో తెలుసా? 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా. సో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగితే వారందరికీ ఏక మనస్సు కలిగిందంట ప్రేమ వాళ్ళ. సో దేవుడు ఎప్పుడు కూడా ఐకమత్యాన్ని ఎప్పుడు కూడా, అందుకే సహోదరుడు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు అంత మనోహరము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విభేదాలు పుట్టించేవాడు ఎవడంటే సాతానుడు ప్రేమైన దేవుడులారా. సో దేవుని సేవకుల మధ్యనే లేకపోతే దేవుని ప్రజల మధ్యనే విభేదాలు పుట్టిస్తూ ఉంటాడు రకరకమైనటువంటి దానితో ఏం చేస్తుంటే భేదాలు పుట్టించడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుడులారా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. వాడు మొదటి నుంచి కూడా ఆ పని చేస్తున్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఆ రోజుకి మనం గమనించినట్లయితే వీళ్ళు భేదములు పుట్టించేవారు అని బైబిల్లో రాయబడింది. ఇంకా చూడండి ప్రియులారా, వీళ్ళంతా కూడా మనం గమనించినట్లయితే శరీర సంబంధాల గురించి బైబిల్లో రాయబడింది కదా. వీళ్ళంతా కూడా భక్తిహీనులు. ప్రేమ వల్ల దేవుని యొక్క కృప లేనటువంటి వారు ప్రేమైన దేవుడారా. సో భక్తిహీనులు దురాశ మాట్లాడారు, పరిహాసకులుగా మారుతారు, తర్వాత ప్రకృతి సంబంధులుగా ఉంటారు, ఆత్మ లేని వారుగా ఉంటారు, శరీరానుసారులుగా ఉంటారు ప్రేమ వాళ్ళ. తర్వాత భేదములు చేసేవారుగా ఉంటారు. కానీ మనం గమనించినట్లయితే మనం ఏ విధంగా ఉండాలంట? సో వీరన్నిటికీ భిన్నంగా ఇందాక మనం చూసాం. సో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. అతి పరిశుద్ధమైన దాన్ని మీరు కట్టుకోవచ్చు అంటే అర్థం ఏంటండి? అతి పరిశుద్ధమైనది ఏంటి లోకంలో? అతి పరిశుద్ధమైనది ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. కానీ పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడు. ప్రేమైన దేవుని ద్వారా నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి. ఈయనలో ఏ దోషమును లేదు అని ఎవరు సాక్ష్యం చెప్పారు? పిలాతు కూడా సాక్ష్యం చెప్పాడు మనం గమనించినట్లయితే కదా. సో ప్రేమ అంటే ఇది గమనించినట్లయితే ఈయన ఏ పాపమును లేదు అని అక్కడున్నటువంటి వాళ్ళు దొంగలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఈయనలో ఏ పాపమును లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గమనించినట్లయితే. సో పాపము లేని వాడుగాను పవిత్రుడుగాను అని హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆయన పాపం లేని వాడుగాను పవిత్రుడుగాను ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతి పరిశుద్ధత అనేది ఒక్కరే. ఎవరు ఆయన? కేవలం పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు. పరిశుద్ధుడులో కూడా పాపం లేని వాడుగాను, పవిత్రుడుగాను, పరిశుద్ధత, అతి పరిశుద్ధత కలిగినటువంటి యేసు ప్రభు. అందుకే బైబిల్ ప్రకటన గమనించండి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు అంటే అర్థం ఏంటో తెలుసా?
అతి పరిశుద్ధమైనది యేసు ప్రభు ప్రేమైన దేవుడు. అతి పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. గమనించినట్లయితే ప్రేమ దయచేసి గమనించండి. మనల్ని మనం కట్టుకోవాలంట, మనల్ని మనం కట్టుకోవాలి. మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు, అతి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మీద కట్టుకోవడం అంటే ఏంటి? ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు. కేవలం వింటే సరిపోదు. కొంతమంది చాలా, అందుకే బైబిల్ కేవలం మీరు వినుమట్టుకు వారిగా ఉన్నారు కానీ దాన్ని ఎంత మాత్రం కూడా మీరు ఆచరించలేదు అని యాకోబు భక్తులు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో కేవలం విని వదిలేసే వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు, కానీ విని పాటించే వారిగా ఉండాలి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఏ విధంగా ఉంటాడట? బండ మీద తన ఇల్లు కట్టుకొని నా అని బైబిల్లో రాయబడింది. అంటే ఎవరిది వాళ్ళే కట్టుకోవాలంట, ఎవరో వచ్చి కట్టడం కాదు. ఏంటంట? సో మన ఇల్లు మనమే కట్టుకోవాలి, మన యొక్క ఆకారాన్ని మనమే నిర్మించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు బైబిల్ రాయబడింది. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు అంటే ఇది నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద తాను కట్టుకుంటాడంట, బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ బండ ఎవరు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూద్దామా? ఆ బండ 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే కార్యం కాను చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి రాగి ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు బైబిల్ వాక్యంలో. దీని మనకి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అతి పరిశుద్ధమైన దాని మీద అంటే క్రీస్తు అను బండ మీద, క్రీస్తు అను బండ మీద ఎవడైతే తమ జీవితాలను కట్టుకుంటాడో అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇదిగో ఈ 6 మీరు వదిలేయండి. 6 ఏంటి? భక్తిహీనత, దురాశ మనం గమనించినట్లయితే, సో ఆ పరిహాసం లేకపోతే అపహాసం చేయటం కదా, తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి ఇది, తర్వాత ఆత్మలేనితనం లేకపోతే శరీరానుసారం, తర్వాత వేదవరకలుగా చేయటం, ఇవన్నీ కూడా వదిలేసి మిమ్మల్ని మీరు ఏ విధంగా కట్టుకోవాలి? సో అతి పరిశుద్ధమైన దాని మీద, యేసయ్య అనే బండ మీద ఎవరైతే తమ జీవితంలో తమ ఇల్లు కట్టుకుంటారో, సో వాన కురిసెను వరద వచ్చెను, ఏమని రాయబడింది? వాన కురిసెను వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. వాన కురిసెను వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ ఏమైందంట? దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వాన కురిసెను వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద. మామూలుగా గమనించినట్లయితే ఏమంటారు? పల్లెల్లో గమనించినట్లయితే ఎవరికైనా దయ్యం పడితే ఏమంటారంటే గాలి పట్టింది అంటుంటారు కదా. గాలి పట్టిందంటే అర్థం ఏంటి? సాతాను దయ్యం వచ్చి పడినా సరే వాళ్ళకి ఏమి కాదంట. ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే చూడండి, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, యోబుని ఏ విధంగా ఏం చేశారో, ఎక్కడి నుంచో గాలి వచ్చి ఏం చేసిందంట? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. గాలి వచ్చని చెప్తారు చూడండి. గాలి వచ్చి ఆ ఇంటి నలుమూలలా కొట్టగా, చూడండి గాలి చేసే పని. ప్రియమైన దేవుళ్ళరా, సో ఇదంతా కూడా ఏంటంటే సాతాను చర్య. సాతాను ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు యోగు చుట్టూ కంచె వేసావు కదా, ఆయన పిల్లల చుట్టూ కంచె వేసావు కదా, ఆయన పుట్టగారి చుట్టూ కంచె వేసావు కదా అంటే, ఇదిగో నేను కంచె తీసేస్తున్నా కాబట్టి నువ్వు చేసుకోపో అంటే, సో
వాన వచ్చిందంట, వరద వచ్చిందంట, గాలి విసిరి ఆయన మీద కొట్టింది ప్రేమైన దేవుళ్ళరా. కానీ యోబు చెక్కు చెదిరాడా? సో యోబు ఏమన్నాడు? దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని పోయినా. యోబు యొక్క విశ్వాసంలో ఎంత మాత్రమూ తగ్గుదల లేదు మనం గమనించినట్లయితే. సో ప్రతి దానికి నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యోబు యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె, బండ మీద కట్టబడినటువంటి, బండ మీద వేయబడినటువంటి, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఆయన యొక్క విశ్వాస జీవితం అనేది ప్రేమైన దేవుడు. అందుకే ఏమాత్రం కూడా తొనకలేదు, వెనకలేదు మనం గమనించినట్లయితే. సో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పినటువంటి వాడిగా, దేవుడిని స్థుతించిన వాడిగా మనం చూస్తాం. అందుకే బైబిల్లో రాయబడింది ఇక్కడ మనం గమనించినట్లయితే, సో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. సో మనల్ని మనం కట్టుకుంటూ ఉండాలి. బండ మీద, యేసుప్రభు అనే బండ మీద దినదినము మనం కట్టుకుంటూ ఉండాలి. దినదినం కంటే మనం కట్టేది ఆగిపోకూడదు. కట్టేది ఏం చేయాలి? మనము రోజు రోజుకు ఆ యొక్క ప్రాకారం పెరుగుతూ ఉండాలి. ఆ ప్రాకారం పెరుగుతూ ఉండాలి. సో కట్టకుండా ఎప్పుడైనా ఒకవేళ ఆగిపోయి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దినదినము కట్టుకొనొచ్చు అని బైబిల్లో రాయబడింది. కట్టుకొనొచ్చు దినదినము అంటే యేసయ్య వచ్చేంత వరకు మనల్ని మనం కట్టుకుంటూనే ఉండాలి ప్రేమైన దేవుళ్ళారా. సో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. సో ప్రార్థన చేయడం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రేమ వాళ్ళ మామూలుగా ప్రార్థన చేయడం కాదు. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని బైబిల్లో రాయబడింది. సో మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు, మన పేరెంట్స్ నేర్పించిన ప్రార్థనలు కాదట. ఎలాంటి ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధాత్మ మనం పొందుకునే ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని ద్వారా క్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ ఏ రీతిగా బాప్తిసం పొందుకోవాలో అదే రీతిగా మనం గమనించండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రియమైన దేవుని ద్వారా. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం యేసయ్య రాకడ వరకు నిలిచి ఉండలేము ప్రియమైన దేవుని ద్వారా. అందుకే మనం గమనించినట్లయితే సిద్ధంలో నూనె ఉన్న వాళ్ళు మాత్రమే ఏమయ్యారు? ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఏమయ్యారు? వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ సిద్ధంలో నూనె లేకుంటే, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం, సిద్ధంలో నూనె లేని వారు ఏమయ్యారు? వాళ్ళు విడవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసయ్య రాకడ వచ్చేంత వరకు మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలంటే ఎవరు ఉండాలి? మనకు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో మనం ఆ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండాలి. అందుకే మీరు ప్రార్థన చేయడం కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలంటే అందరి వల్ల మీరు ప్రార్థన చేయవద్దు. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. సో వీళ్ళు చేసిన పనులు ఏదైనా మనం మొట్టమొదటిగా చూద్దాం. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. యేసయ్య బండ మీద మనం కట్టుకోవాలి, దినదినము కట్టుకోవాలి, దినదినం ఆ ప్రాకారం పెరుగుతూ ఉండాలి. రెండవది గమనించినట్లయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. తర్వాత యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. మన జీవితంలో ఎప్పుడు కూడా కనిపెట్టుతూనే ఉండాలి. యేసయ్య కోసం కనిపెడుతూ ఉండాలి. ప్రేమ వాళ్ళరా, కనిపెట్టు ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తారంటే నింపే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములో మనం గమనించినట్లయితే వారు దేనికోసం కనిపెట్టుకున్నారు బైబిల్లో రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, 4వ వచనం అనుకుంటా. ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని బైబిల్లో రాయబడింది. సో యేసు ప్రభు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? మీరు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చాం. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకునుడి అన్నాడు. సో యేసు ప్రభు అంటే యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం వారు కనిపెట్టుకుంటే వాళ్ళు సిగ్గులందారా? ఎంత మాత్రం సిగ్గులందలా? వారు ఏ విధంగా నింపబడ్డారు చూడండి. కనిపెట్టుకున్న ప్రతి వారు కూడా ప్రతి వాని మీద బైబిల్ రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వారలుగా అంటే ఎవరెవరైతే కనిపెట్టుకున్నారో వారందరూ కూడా
ఆత్మచేత నింపబడ్డారు. అంటే ఏ ఒక్కరు కూడా పొందుకోకుండా ఉండలేరు. ప్రియమైన దేవుడా, అంటే ప్రభు దగ్గర ఏంటంటే అడిగితే మీరు పొందుకుంటారు కదా, అడిగితే మీరు పొందుకుంటారు అన్నారు. ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఖచ్చితంగా పొందుకుంటారంతే, వాళ్ళు సిగ్గుపడరు ఎంత మాత్రం కూడా. సో ఇదిగో మేము అడిగాం కదా పరిశుద్ధాత్మను పొందుకోలేదని ఎవరు సిగ్గుపడడానికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే అడుగు ప్రతి వాడికి ఇస్తాడు కదా, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు అన్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, చూద్దామా వచ్చినండి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు చదవమ్మా. అడుగు ప్రతివాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది చూడండి, మిగతా వాడికి రాయలేదు కానీ అడుగు ప్రతివాడు అంటే కనిపెట్టుకునే ప్రతివాడు కూడా పొందుకుంటాడు అంతే. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ప్రతివాడు అంటే అర్థం ఏంటంటే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు, ఓ ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు, అందరు కూడా పొందుకుంటారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే ఇదిగో మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా హౌ మచ్ మోర్ ద హెవెన్లీ ఫాదర్ పోర్స్ ఆఫ్ హిస్ హోలీ స్పిరిట్ కదా. లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నాం. సో అడుగు ప్రతి వాడికి ఆత్మనిస్తారని బైబిల్లో రాయబడింది. చూద్దామా వచ్చిన లూకాసు వార్త కాబట్టి మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. అడుగు ఇందాక మనం చూసాం కదా, ఇందాక పైన మనం గమనించినట్టే అడుగు ప్రతివానికి ఇవ్వడని చెబుతూ ప్రేమ మాట్లాడారు. గమనించినట్లయితే అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా, నిశ్చయం అంటే కన్ఫర్మ్ అంతే, కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తున్నాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. మనం పొందుకోవడం లేదంటే అర్థం ఏంటో తెలుసా, మనం అడగటం లేదంటే. సో నేను రక్షణ పొందినాను, బాప్తిసం పొందుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకోలేదంటే మనం అడగలేదంతే. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు, దేవుని వాగ్దానం అంతే. సో మీరు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మీరు కనిపెట్టుకోండి అన్నాడు. సో ప్రతివాని మీద పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా వారి మీద దిగివచ్చిన ప్రతివాడు పొందుకున్నాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ కన్ఫర్మ్ అంతే దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమ దేవుడారా, సో మనం అందుకే యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే మీరు అడగకయే పొందకై ఉన్నారు, మీరు అడగకే మీరు పొందకున్నారు బైబిల్లో రాయబడినట్టు మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళరా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్యమైన జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కొరకు కనికరం కొరకు మనం కనిపెట్టుకోవచ్చు. సో పరిశుద్ధాత్మ కొరకు మాత్రమే కాదు, కనికరం కోసం ఎల్లప్పుడూ కనిపెట్టుకోవచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ముగిస్తున్న అర్థమైపోయింది. ముగిస్తున్న ప్రేమ దేవుడు, దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని చెప్పినాడు ఇక్కడ? సో దేవుని యొక్క పిల్లలు, సో భక్తిహీనులకేమో 6 చూసాం, భక్తి కలిగిన వారికి దేవుని పిల్లలకు ఎన్ని? మొట్టమొదటిగా అని అడుగుంటే చదవమ్మా. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా విశ్వాసము, రెండవదిగా పరిశుద్ధత, మూడవదిగా గమనించినట్లయితే సో పరిశుద్ధమైన కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోని లాగినట్టు కొందరిని రక్షించండి. సో వీళ్ళు చేయాల్సిన 7 పనులు ఇక్కడ రాయబడ్డాయి. సమయం లేదు కాబట్టి నేను తీసుకున్నాను. మన జీవితాలు నిజంగా పరిశీలన చేసుకున్నాం. నిలిచి ఉండండి. నిలిచి ఉండండి అంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉండండి అని అర్థం. నిలిచి ఉండండి అంటే స్థిరంగా ఉండండి. గాలికి చెదరగొట్టినట్టు కొట్టువలే వెళ్ళకుండా ఏం చేయాలట? మీరు స్థిరంగా నిలిచి ఉండండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను సరిగ్గా ప్రశ్నించుకున్నాం. ప్రేమని దేవుళ్ళ ఎలాగున్నాయి మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడు ఏ విధంగా ఉంటాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు గమనించినట్లయితే ఆయన ఆజ్ఞల చొప్పున నడుచువాడు ఏ విధంగా ఉంటాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ఏ విధంగా ఉంటాడు, వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు.
తన చేతుల కష్టార్జితాన్ని వాడు అనుభవిస్తాడు. దేవుని వాక్యం చాలా తిరిగి మాట్లాడుతుంది. అంటే మనం దేవుని కోసం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా అగ్నిలో కాలివేయబడినది కాకుండా దానికి మనం స్థిరంగా మన పరలోకంలో మన యొక్క ప్రతిఫలం దేవుడి ఇవ్వటం ప్రారంభిస్తాం. ప్రేమైన దేవుని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుకుని ప్రార్థన చేసుకుందాం. హని వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ఈ ప్రేమ నమ్మకం తర్వాత పరియోగపడండి పరిశుద్ధ ఉన్నతుల మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో దేవ మమ్మల్ని మీరు ప్రేమించి ఆదరించి ఈ సమయంలో మమ్మల్ని మీరు చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ బలమైన వాక్య సందేశం ద్వారా తండ్రి మీ దాసుని అభిషేకించి మాకు దయచేసిన తండ్రి శ్రేష్టమైన వాక్యం బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. అవును తండ్రి, మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవా మేము తండ్రి దుష్టుల వల్లే కాక అపహాసకుల వల్లే కాక దేవా ఆత్మానుసారం వల్లే తండ్రి ఉండడానికి తండ్రి నీ చిత్తానుసారంగా జీవించడానికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి మేము స్తుతిస్తున్నాం దేవా. అవును తండ్రి, మా ఆత్మ కూడా తండ్రి రక్షించబడినట్లుగా మీ వాక్యంతో మమ్మల్ని మీరు హెచ్చరించినందుకు దేవా, ఏ విధంగా ఉండకూడదో మీరు నేర్పించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా మమ్మల్ని మాత్రమే కాక తండ్రి ఫెలోషిప్ లో తండ్రి ప్రతి ఒక్క హామీస్తుంది వారందరినీ తండ్రి ఎవరైతే లైవ్లోందరినీ చూస్తున్నారో వారందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా వారు కూడా తండ్రి వారి హృదయాల్లో తండ్రి కార్యం జరుగులాగా మీరే తండ్రి అభిషేకించి తండ్రి వారిని మీరు తండ్రి మరి బలపరచమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దయచేసి నీ దాసుని మరింతగా తండ్రి ఆశీర్వదించమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ప్రార్థనని పరిశుద్ధుడు ప్రియ మా రక్షకుడు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి